చర్చలు, సమావేశాలు, పండితులు, ఆప్తవాక్యాలు అందరూ కూర్చుని తర్కాలతో చర్చలు చేస్తే అయ్యేది కాదు. కానీ ఏంటి, సామాన్య మానవుడికి అంటే మామూలుగా తన వృత్తిని చేసుకుంటూ పూర్తిగా చదువు రాని వాడికి, సొంతకం చేయలేని వాడికి, చదవలేని వాడికి భాష మాత్రం ఉంది. వాడు మూగాడైనా పర్లేదు, మూగాడిగా పుట్టిన ఏ రకంగా పుట్టినా ఆ భాషతోనే వాడు సౌమ్యాలతో నేనున్నాను అంటాడు. అంటే సౌమ్యాలు మూగ భాష. అప్పుడు భాష వచ్చిందా, ఆ భాష ఏం వాడుతున్నా, అమ్మ అనే పదం అమ్మకే. అదే అమ్మ భూదేవి అమ్మన్నప్పుడు భూదేవి. అలాగే ఉనికి అంటే సత్ పదార్థం. నేను ఉన్నాను సత్ పదార్థ లక్షణంతో. సత్ పదార్థ లక్షణం తాను గ్రహించదుగా. చైతన్యంతో ఉన్నాను, అవగాహనతో ఉన్నాను. చైతన్యం అంటే ఏంటి, తెలుసుకునే లక్షణం, గుర్తించే లక్షణంతో, భావించే లక్షణంతో, ఆలోచించే లక్షణంతో నేనే ఉన్నాను. అంటే సత్తుచిత ఆనంద లక్షణంతో మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను. అది స్వయంగా నేను 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 అనుకోవటం నేనుకి సాక్షాత్కారమే. నేను స్వయం అయింది కదా, తనకు తానే. రెండోది, ఒకటి ప్రసక్తి లేకుండా పరిపూర్ణంగా స్వయం పరిపూర్ణంగా ఉనికి లక్ష్యంతో ఉంది. పరిపూర్ణ ఉనికి ఎలాగుంది, పరిపూర్ణ చైతన్యంతో, పరిపూర్ణ అనుభూతిగా, కేవలం స్వచ్ఛమైన శుద్ధ ఎరుకతో ఉంది. శుద్ధ ఎరుక ఎలా ఉంది, దాని స్వభావం ఎలా ఉంది, సామాన్య జ్ఞానంతోనే ఉన్నది. ఇక్కడ విశేష జ్ఞానం అవసరం లేదు. ఆ సామాన్య జ్ఞానంతో అన్నీ తెలుస్తాయి. నేను దేహాన్ని, నేను మనసుని, నేను నిద్రని, నేను అందగాన్ని, నేను లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నువ్వు కోపిస్తుంది అని ఒక్కనేనే ఇన్ని పేర్లతో తనకు తానే వివరిస్తుంది. ఈ పేర్లు ఎవరు పెట్టారు, దేహానికి అమ్మా నాన్న, అంతవరకు ఓకే. అయితే ఆకాశానికి పేరు ఎవరు పెట్టారు, మనసుకి మనసు అని, చిత్తానికి చిత్తం అని, అహంకారానికి అహంకారం అని, బుద్ధికి బుద్ధి అని, నిద్రని ఈ పేర్లు ఎలా పడతాం. గతంలో వేలాది సంవత్సరాలు ఎప్పుడో చెప్పలేం చర్చ. మానవులే గుర్తించి వారు తపస్సుతో మరణం అంటే ఏమిటి, ఈ చావు అంటే ఏమిటి, ఈ సృష్టి అంటే ఏమిటి, అలాగే వాళ్ళు విమర్శించుకుని ఓ సత్యాన్ని కనుగొన్నారు. ఆ సత్యమే తాను అంటే సత్పదార్థం తాను. సత్యం తాను ఎలా ఉంది, చిత్త పదార్థం. చిత్త సత్యాలు ఎలా ఉన్నాయి, ఆనందంతో ఎలా ఉన్నాయి, మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాయి. ఇదే నేనున్నాను. ఇది సామాన్య మానవుడికి, ఏమీ బొత్తిగా చదువుకోలేని వాడికి అద్వైత సిద్ధాంతం కావచ్చు, ద్వైతం కావచ్చు, భక్తి కావచ్చు, శాస్త్ర ప్రకారంగా శ్లోకాలు అందరూ బంధిస్తారా, అవసరం లేదు కదా. మాతో దేవో భవ, అమ్మ 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 అమ్మ, అది భూదేవి అమ్మ, జగజ్జన్ని, ఆదిశక్తి, దుర్గా, లక్ష్మి, పార్వతి అమ్మ అనే శబ్దంతో చెప్తాం. జనరల్గా మనం దేవుడు నమ్మకం ఉంది లేదు వ్యక్తిగతం, అది విమర్శించకూడదు. మనం దేవుడు మీద నమ్మకంతోనే కదా దేవుడు లేడనేటువంటి వాళ్ళు. కానీ వాడికి ఏం కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, హాయి కావాలి. జన్మ లేదన్నారు, ఓకే, జన్మ లేదు. జన్మతో వచ్చిన ఈ ఆత్మ కూడా నశిస్తూ పంచభూతాలు కలిసి అవుతుంది. ఇది జన్మ లేదు, ఏమీ లేదు. అయితే వాడి యొక్క లక్షణం ఏమీ లేదా, కానీ ఏదీ లేదు. స్వార్థపరుడు కూడా తన సంతానాన్ని తానే ప్రేమించి ఆస్తులన్నీ కూడగట్టుకుని గౌరవంగా పరిప్రతిష్టలతోనే ఉంటాడా లేదా. ఇవన్నీ అవసరమా. జన్మ లేదు, ఆత్మ నశిస్తుంది, దేహంతో వస్తుంది, దేహంతో పోతుంది, పంచభూతాలు కలిసిపోయింది. ఏ దేవుడు అనేవాడు లేడు.